హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాధుకొండకి అయితే ట్రెక్కింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. వంద ఎకరాలా? ఆ బండపై ఉదాహరణ చూపిస్తా మొత్తం తోట పండి. చూడండి ఫ్రెండ్స్, యూకలిప్టస్ చెట్లు సుమారుగా 100 ఎకరాలు ఉంటాయని చెప్తున్నారు బోర్డులకోట వాసులు. మన తంబలపల్లి సమీపంలో ఉన్న పెద్దేరు ప్రాజెక్టుకి అయితే ఇక్కడే రాళ్ళు కొట్టారంట. ప్రాజెక్టు నిర్మించడానికి కావాల్సిన రాళ్ళన్నీ ఇక్కడే అయితే కొట్టారంట. పల్లెవాసులు అయితే చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, సాధుకొండ అయితే ఎంత అందంగా ఉందో. సూర్యోదయం అవుతుంది. అదైతే ఇనుముకొండ. ఇదే మరి మేకల బండ 2 మట్లు లోతుంది. 2 మట్లు అంటే ఎంత హైట్ వస్తుంది? 12 అడుగులు. 12 అడుగులు వస్తుందా? నీళ్ళు వాడకంలో లేవా? వాడతా జీవాలలో. జీవాలలో వాడతారా? ఎప్పుడు అదే తాగేదానికి జీవాలకు. చెప్పు. నక్కబోని ముందు పెద్దోళ్ళు మేకలను కానీ గొరికలను కానీ కట్టేసిదే బిస్స పెడతారు బోనికే ఆ బండ. పూర్వము రైతులు తమ మేకలు ఆవుల మేత కోసం అడవికి తీసుకెళ్లేవారు. ఆ సమయంలో నక్కలు వాటిపై దాడి చేసి చంపేవి. అందుకే నక్కలను పట్టుకోవడానికి ఈ నక్క బోనును ఉపయోగించేవారు. బోను లోపల ఒక మేకను కట్టేసేవారు. మేకను చూసి నక్క లోపలికి వచ్చిన వెంటనే పై భాగంలో అమర్చిన పెద్ద రాయి కిందకు పడిపోయి బోను మూసుకుపోయేది. ఆ తర్వాత స్థానికులు తుపాకులతో నక్కలను చంపేవారని చెబుతున్నారు. చేపలకు ఎర వేసి చేపలను పట్టుకున్నట్లే ఇక్కడ కూడా మేకను ఎరగా ఉపయోగించి నక్కలను పట్టుకునే పద్ధతి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అట్టపోతే బిర్లు వాన, ఇకపోతే ఎనిమిది కానకు దెంప ఇప్పల కానకు వస్తుంది లెక్క. ఇకపోతే సింతల కోన, ఎలుగుమలమ్మ దానమాతం ఇట్లా ఇంకెలుగుమలమ్మ కడివి మాట్లాడుతున్నాం. సాధుకొండకు వెళ్లే ముందు ఏనుగుమల్లమ్మ గుడిలో మొదట అమ్మవారిని దర్శించుకొని పూజ చేసి తర్వాత కొండకు వెళ్తారు. ఈ సంప్రదాయం స్థానికంగా చాలా కాలంగా కొనసాగుతోంది. కొండకు వెళ్లే దారి సులభంగా గుర్తించడానికి ఈ విధంగా మార్కింగ్స్ కూడా వేశారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది బిక్కికాయలు అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ అడవుల్లో బిక్కి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కాయలను అయితే స్థానికులు ఎంతో ఇష్టంగా తింటారు. మాట్లాడరెడ్డి ఏమన్నా ఇట్లా పోతే అడే పని పెద్దదే ఏ పని ఉందా? దాడా ముందర తేని వాళ్ళు ఎవరికి తెచ్చారంటే చూపిద్దామంటా పోతే ఏం కాదు లేవే. ఈ చెట్టునే ఏపు చెట్టు అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఊరు అయితే బోరెడ్డి వారికోట. మనం ఎక్కడైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామో అదే అన్నమాట ఆ ఊరు. ఇవాళ అయితే సాధుకొండ ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం అనమాట. చాలా అడ్వెంచరస్గా ఉంది. చూడండి, ఒకసారి కానీ ఇటు తిరిగి ఇట్లా ఊరికే అట్లా కాలు జారైనా కూడా చాలా కష్టంగా అయితే ఉంటుంది. జారిపోతారు. చాలా పెద్ద లోయ అయితే ఉంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మనమైతే ఇప్పుడు దగ్గర గుహల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో అది కొద్దిసేపట్లో మీకైతే చూపిస్తాను. ఇదే పెద్ద లోయ. పొరపాటున కాలు జరినా కూడా మనమైతే ఎక్కడో వెళ్ళి పడిపోతాము. ఇక్కడైతే రాళ్ళ మీద నడవాలి. మనము చిన్న రాళ్ళ మీద నడవాలి. చాలా స్లిప్పరీగా ఉన్నాయి రాళ్ళు అయితే. ఇక్కడైతే సోలార్ ప్యానెల్స్తో ఉన్న లైట్స్ అయితే ఉన్నాయి. ఇదంతా ఎక్కువ గబ్బిలాలు కదా. నీళ్ళు వచ్చేసినాయా? అవునే, ఇక్కడ పోసినారు. యాటింటి కూర్చొని కూడా పోవాలి కదా రెడ్డి. ఇటు కాలు మిర్చి చూడు, రాయి మిర్చి చూడ
కనిపించలా? కనిపించలేదు. ఇది చూడు, కనిపించలేదా? నువ్వు లైట్ ఆపు, నువ్వు లైట్ ఆపు. ఇప్పుడు చూడు, మిన్న అంటారా? అంటుంది పో. నేను ఊరికేం చెప్తాను, నేను ఏమన్నా ఎట్లా వేస్తాడు కనిపిస్తుంది చూడు. ఇప్పుడు ఏడో కనిపిస్తుంది కదా. గబ్బెలు, గబ్బెలు అక్కడ చూడు. ఓయమ్మ, ఇక్కడ చూడు. అక్కడ పోయి లైట్ నీళ్ళకల్లి నీళ్ళకల్లి నీళ్ళు తగ్గినాయి, దీనికి వచ్చినాయి ఇప్పుడా? వీటి తగ్గినాయి, మళ్ళీ ఇంక తగ్గిపోతే ఉండవా? చెత్త అంతా. ఇప్పుడు దీని హిస్టరీ ఏమైనా చెప్తావా? దీని హిస్టరీ మనం ఏం చెప్తాం, పెద్దవాళ్ళు ఇంకా చూడు. నువ్వు ఎట్లా కొట్టుకున్నా రాదా? వస్తుంది వస్తుంది చూడు. వస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. కొట్ట రికార్డ్ అవుతుంది లైట్. ఓయమ్మ, లైటింగ్ తగ్గిపోతుంది ఎందుకు ఇది? ఇప్పుడు వేసినదే, ఫుల్ లైట్ వేసిన. నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే నీళ్ళు వస్తాయి. మామూలుగా అయితే ఇవి చలికాలంలో తగ్గిపోయి ఎండాకాలంలో అయితే పైకి వస్తాయంట. ఇక్కడైతే గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే చూడండి గబ్బిలాలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ 2 గుహలు వస్తాయంట. ఒకటి మధ్యలో కొంచెం పోయిన తర్వాత ఒక రౌండ్గా వస్తుందంట, అక్కడ ఒక గుహ ఉంది. ఇంకోటి వచ్చి కుడిపక్క అయితే ఉంది ఒక గుహ. ఇంకోటి ఇట్లా తీసే ఒకటి నేను కనిపిస్తాను ఇట్లా. ఇక్కడైతే దేవుని మహితం లేకపోతే ఇంత గుహ తవ్వి మొన్నంతా బయట ఎట్లా వేసినారు అనేది ఇప్పుడు కూడా చాలా మిస్టరీ అయితే మారిపోయింది ఇప్పుడంతా. అయితే ఇదైతే లోపలికి అయితే వెళ్ళినారంట బోర్డుకోట గ్రామవాసులు, కానీ ఇప్పుడైతే నీళ్ళు ఉన్నాయి, మనమైతే వెళ్ళలేము. కానీ ఇప్పుడు కూడా వెళ్ళొచ్చంట, కానీ మనకైతే అంత ధైర్యం అయితే లేదు. గొంతు వస్తుంది, చాలా బురద అయితే ఉంటుంది. అట్ట కాదు, రౌండ్లో దిగాలన్నమాట. రౌండ్లో దిగాలి, ఆడుంది తెలియదు ఇప్పుడు. అదే చలికాలంలో అయితే వస్తే మాత్రం లోపలికి వెళ్ళిపోయింటాయి. నీళ్ళు అయితే లోపల పోతాయి, అప్పుడు మనం క్లారిటీగా కనిపిస్తుంది, అప్పుడు చూసుకోవచ్చు. దేవుడు ఎంత ఆడదాకా ఉండేది చూడొచ్చు. మళ్ళీ లాస్ట్ పోలేము. నేను చాలా లోతు పూర్లో పోయినా, నడలోతు డ్రాయర్ దాకా పూర్తి వచ్చేంత పోయినా, అవతల నీళ్ళు ఉన్నాయి చాలా దూరం పోయినప్పటికి. అప్పుడు ఎంత దూరం ఉన్నట్లు 1 కిలోమీటర్ పోయింటావా లోపలికి? 2 పర్లాంగులు. ఇదైతే ఏదో పెద్ద మేడంలో ఏదో స్టోరీ ఉందని చెప్పినారు కదా, ఎవరో ఒక పెద్ద ఆయన టీచర్ వచ్చేసి పోలీస్ అయినా కొడుకు ఇద్దరు వచ్చినారు. 6 మంది ఏమో వచ్చినారు. నెల వేసి ఏదో పూజలో కూర్చున్నాడు, అక్కడే డైడ్ అయిపోయినాడు. కనిపించిందా? సంవత్సరం తర్వాత ఎమకలు తేలినాయి. మళ్ళంతా ఎవరెవరో వచ్చినారు, నీళ్ళన్నీ ఎల్లబోసి వాళ్ళు 2 రోజులు అంతా ఉండి నీళ్ళు ఎల్లబోసినారు. తీసుకొచ్చి బాడీ తీసుకుని పోయినారు. నీళ్ళు తగ్గినలా, మనిషి కనిపించలా. సంవత్సరం అవుతుంది బయటపడింది. విషయం ఏంటంటే ఇక్కడైతే ఒక గంటలాగా అయితే సౌండ్ వస్తుంది, గెవులో వినపడుతుంది. ఈ వీడియోలో వస్తుందో లేదో తెలియదు. ఒక సౌండ్ అయితే వస్తుంది, ఒక విధమైన సౌండ్ అయితే వస్తుంది కదా. మనం వీడియోలో మస్తుగా తీస్తాను, ఇవంతా పెడితే లైట్ వేస్తే నీళ్ళ కనపల్లా, లైట్ కరెక్ట్గా కనపల్లా. గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి కదా, సాధ్యం కావు ఈ గబ్బిలాలు. ఓయమ్మా, ఎట్లా ఇట్లయితే పోయేది లోపలికని? గబ్బిలాలు చూద్దాను స్వామి, ఎన్ని ఎంచుకునేది. పట్టుకో లైట్ అది అటు చూడన్నా, అక్కడ చూడన్నా, ఎంత ఏది కుప్ప చేసి చూడన్నా. అదేమ్మా, ఇదైతే చాలా పెద్ద లోయ అన్నమాట. పొరపాటున ఇట్లా జారినా కూడా ఎక్కడో పోయి ప్రాణాలు పోయే అవకాశం కూడా చాలా ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే ఎంత బాగుంది చూడండి. అవే కేవ్లు. ఇప్పుడైతే మనము పైకి అయితే వెళ్తున్నాము. చూడండి వ్యూ ఎంత బాగుందో. అక్కడ మనుషులు వెళ్తున్నారు, ఇక్కడ చూడండి ఎంత బాగుందో. గుహ నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం అయితే దారి ఇలానే ఉంటుంది. కొండ మీద వర్షం పడినప్పటికీ బోధ అయితే చాలా వరకు ఉంది. ఇక్కడ నుంచి అయితే మెటుకులు చాలా హైట్ ఉంటాయి.
చూడండి వెనకాల వ్యూ అయితే ఎలా ఉందో. ఇక్కడ కనిపిస్తున్నది మన గైడ్ రామస్వామి రెడ్డి గారు, బోరెడ్డి వారి కోట. ఈయన కూడా ముక్కాలు భాగం కొండెక్కైతే మళ్ళీ నిలిచిపోయారు, ఎక్కలేక చాలా కష్టంగా అయితే ఉండింది. వీడియోలో చూడండి స్టెప్స్ అయితే ఎంత హైట్ అయితే ఉన్నాయో. గుహ నుంచి అయితే ఒకటే స్లోప్ మీద అయితే కొండపైకి వెళ్ళాలి. అలానే వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. ఏమొస్తుంది? సన్యాసి గేవి. ఆడాడ సన్యాసి గేవి ఉందంటప్ప. మీరు చూస్తున్న క్యాన్ అయితే 5 లీటర్స్ క్యాన్. అది క్యారీ చేసుకుంటూ కొంచెం ఫాస్ట్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అయితే చాలా అయితే అలసిపోయాను నేను. ఇక్కడ చూడండి కొంతమంది అయితే ఆగిపోయారు, అదే ముక్కాలు భాగం కొండలో అయితే ఆగిపోయారు ఎక్కలేక. ఫైనల్గా మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము, పైన ఉన్న శివాలయం దగ్గరికి అయితే. చూడండి ఇక్కడ నుంచి అయితే కొండ చుట్టూ ఉన్న వ్యూని అయితే చూడండి. చుట్టూరా కొండలు, మేఘాలు, పచ్చని చెట్లు చూడండి ఎంత అందంగా ఉందో. దాని ముందర అయితే అంత చల్లటి గాలి అయితే ఉంది ఇక్కడ. సో ఇటువైపు నుంచి మేము వచ్చిన దారి నుంచి అయితే గుడి అయితే చూపించేస్తాను మీకు, చూసేయండి. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రమైన సాధుమలై కొండలో అయితే మైనింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే చేపట్టకూడదు. దీనికైతే మనం అందరం అడ్డుకోవాలి. తంబాలపల్లి ప్రజలు, పెద్దమండం మండలం ప్రజలు, అందరూ ప్రజలు ఒకటయ్యి మనమైతే దీన్ని అయితే అడ్డుకోవాలన్నమాట. సో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదే అయితే మన సాధుకున్న చుట్టూ ఏ ఊర్లోనే ఉన్నాయో అయితే చూడొచ్చు మనం మొత్తం. ఇక్కడ కనిపిస్తున్నది అయితే మన తంబలపల్లి అన్నమాట. కొండపై నుంచి జూమ్ చేసి తీసిన వీడియో. చాలా క్లారిటీగా అయితే ఉంది కొంచెం చూడ్డానికి. చూడండి కొండపైన అయితే సరిగ్గా స్థలం కూడా లేదు, పైన సదరంగా అయితే లేదు. కొంచెం అటు నడుచుకుంటూ వెళ్ళినా కూడా మొత్తం అయితే లోయ ఉంది. కొండకు రావడానికి కారణం ఏంటంటే మనం వచ్చి చాలా రోజులు అయిందనమాట. సో చాలా అడ్వెంచరస్గా ఉంది. అందులో చాలా భయంకరంగా లోయలు అయితే ఉన్నాయి. సో మీరైతే చూడొచ్చు చాలా భయంకరంగా లోయలు ఉన్నాయి. సో ఎవరన్నా రావాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే రావాలి. ఎవరన్నా లోకల్ పీపుల్ని పిలుచుకొని అయితే రావాలి. ఇప్పుడైతే మేము కొండ ట్రెక్కింగ్ అయితే చూపించేస్తాను, వచ్చేయండి. సో మనమైతే ఇటుపక్క అయితే మల్లయ్యకొండ వైపు అయితే వచ్చాము. స్లోప్ చూడండి ఎంతైతే చాలా ఎత్తుగా ఉంది స్లోప్ అయితే. చాలా కేర్ఫుల్గా అయితే రావాలి. ఇదే అన్నమాట
స్వామి పురాతనమైన గుడి. ప్రజలు అప్పుడప్పుడు వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు. ఇది వచ్చి ధ్వజస్తంభము. అలాగే ఇది వచ్చి ఒక లైట్ హౌస్ లాగా అనమాట. ఎప్పుడైనా పౌర్ణమి నాడు లేదంటే ఎప్పుడైనా పైకి ఎక్కి దీపాలు అయితే పెడతారు. ఇక్కడైతే మనకు కనిపించేస్తున్నాయి సోలార్ లైట్స్. 2 అయితే పాడైపోయినాయి, మళ్ళీ ఒక 2 అయితే కొత్తవి అయితే అమర్చారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం అన్నీ చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది మల్లయ్యకొండలో ఉన్న వ్యూ పాయింట్. మనమైతే సాధుకొండ పైన నుంచి జూమ్ చేసి అయితే క్యాప్చర్ చేసాం. ఇది మనం చూస్తున్నది అయితే ఇదే మన మల్లయ్యకొండ, ఇనుముకొండ ఇవంతా అన్నమాట. చూడండి, ఇదే లైట్ హౌస్ లాగా అయితే రెడీ చేశారు. ఇది మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని తమ్మలపల్లి సమీపంలో ఉన్న సాధు మల్లయ్యకొండలో అయితే ఉన్నాము. సాధుకొండలో అయితే ఉన్నాము ప్రస్తుతానికి. ఇదైతే ఈ గుడి అయితే చాలా రోజుల ముందు అయితే కట్టారు. చాలా ముందు అయితే ఇక్కడ ఋషులు ఉండేవారంట. పురాతన కాలంలో ఎప్పుడో మనకైతే తెలియదు. పురాతన కాలంలో అయితే ఋషులు ఇక్కడ ధ్యానం చేసుకుంటూ గుహల్లో ఉండేవారు. గుహల్లో నుంచి ఇక్కడ వచ్చి అభిషేకము పూజ చేసుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడైనా మల్లయ్యకొండకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళు. మళ్ళీ కావాలంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇదైతే గుప్త నిధుల కోసము ఇక్కడ నంది ఉంది చూడండి. గుప్త నిధుల కోసం అయితే ఈ నందిని అయితే పగలగొట్టేశారన్నమాట. మన సమీపంలో ఎవరైతే గ్రామ ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో అక్కడైతే విగ్రహాలు అయితే ఇదైతే చాలా బాధాకరము. మళ్ళీ ఇలా పగలగొట్టేశారని చెప్పి మళ్ళీ ఇప్పుడు మనకైతే తెలియదు, కొత్త విగ్రహం అయితే ప్రతిష్ఠించినారు. ఇదైతే చాలా సంతోషకరమైన విషయము. ఏంది రెడ్డి మళ్ళా చెప్పు. ఇదే పసావుల గుట్ట. మామూలుగా మన రాయలసీమలో సంక్రాంతి అప్పుడు ఆవులను బెదిరించే ఆచారం ఉంది. అలా బెదిరించినప్పుడు ఆవులు భయపడి ఇక్కడ కొండలో మనం చూస్తున్న దగ్గర మాయమైపోయి శిలలుగా అయిపోయాయని చెబుతున్నారు. అప్పటి నుంచి రైతులు ఆవులను సంక్రాంతి అప్పుడు బెదిరించడం మానేశారు. ఇది ఇక్కడ మీరు చూడవచ్చు, తెల్లగా అయితే శిలలు అయిపోయాయి అన్నమాట. సో అలా ఇది మన సాధుకొండ స్టోరీ.